శ్రీమాతృ నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు భాద్రపద పూర్ణిమ. విష్ణువుకే శాప విముక్తినిచ్చిన వ్రత కథను గురించి, ఆ వ్రత పూజను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. భాద్రపద మాసంలో పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువు రూపమైన సత్యనారాయణ స్వామికి పూజలు చేస్తారు. అదే రోజున ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. ఈ రోజు కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే అదే రోజు పితృపక్షం వస్తుంది. ఈ రోజున పితృదేవతలకు అర్ఘ్యం ఇవ్వడము, గోమాతకు అవిసె ఆకులు ఇవ్వడం శుభ ఫలితాలను ఇస్తుంది. భాద్రపదం పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి తీర్థాలు, కొలను, చెరువుల్లో అయితే మంచిది. సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడము, పూజకు పువ్వులు, ప్రసాదం సమర్పించడం చేయాలి. సత్యనారాయణ స్వామి కథను విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడం మరవకూడదు. ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి. అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చును. భాద్రపద పూర్ణిమ రోజున ఉపవాసం చేస్తారు. ఉమామహేశ్వర వ్రతము మహిళలకు చాలా ముఖ్యము. దాని ప్రభావంతో మహిళలు దీర్ఘసుమంగళి ప్రాప్తిని సంపాదించుకోవచ్చు. వారికి తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది. పూజ ఎలా చేయాలంటే శివపార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజ గదిలో ఉంచి వారికి ధూపము, దీపము, అత్తరు, పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నేతితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మత్స్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది. ఒకసారి దూర్వాస మహర్షి భగవంతుడు శంకరుని దర్శనం ముగించుకొని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువును కలిశాడు. శివుడు విష్ణువుకు ఇచ్చిన బిల్వమాలను ఆయనకు కానుకగా ఇచ్చారు. అయితే విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు. ఇది చూసిన మహర్షి దూర్వాసకు కోపం వచ్చి అతన్ని శపించాడు. విష్ణువును హెచ్చరించాడు. శివుడిని అగౌరవపరిచారు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరం అవుతారని విష్ణువును శపిస్తాడు. క్షీరసాగరం నుంచి మీరు దూరమవుతారని, శేషనాగు కూడా మీకు సహకరించదని శపిస్తాడు. ఇది విన్న విష్ణువు గౌరవంగా శాపం నుండి విముక్తి పొందటానికి పరిష్కారాన్ని అడిగాడు. అప్పుడే దూర్వాస మహర్షి ఉమామహేశ్వర వ్రతము ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు. అలా ఉమామహేశ్వర వ్రతము ఆచరించిన తర్వాతే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు విష్ణువు, నారదముని మరియు సంపన్నుడైన వ్యాపారి కథ గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. బ్రహ్మదేవుని కుమారుడు నారదముని. ఇతని ఆరాధ్య దైవము విష్ణు భగవానుని పట్ల నారదమునికి గల భక్తి ప్రపత్తుల గురించి అనేక హిందూ గ్రంథాలు మరియు పురాణాల ద్వారా మనందరికీ తెలుసు. క్రమంగా నారద మునీంద్రుల వారు వేదాల యొక్క సారాంశాన్ని మరియు విష్ణు భగవానుని గొప్పతనాన్ని ప్రపంచానికి నిరంతరం తెలియజేస్తూ సంచరిస్తూ ఉంటాడని చెప్పబడింది. క్రమంగా నారదుడు లేని పురాణాలు కూడా అంతగా కనపడవు. కలహభోజనుడు బిరుదు కూడా కలిగిన నారదుడు ఏం చేసినా అది లోక కళ్యాణానికే ఉంటుంది అని చెప్పబడింది. నారద మునీంద్రుడు హిందూ పురాణాల ప్రకారము ఒక గొప్ప ఋషి పుంగవుడు. మరియు ఋషులు ద్వేషము, శత్రుత్వము, దురాశ, అహంకారము మొదలైన భావాల నుండి దూరంగా ఉండాలని చెప్పబడింది. క్రమంగా ఇవన్నీ మనిషిని ఒక ఆదర్శ మార్గంలో ఉంచేలా సహాయపడగలరని నమ్ముతారు. అయితే మన పురాణాలలో ప్రచారంలో ఉన్న అనేక రకాల కథల ప్రకారము ఋషులు సైతం కొన్నిటికి అతీతం కాదని తెలుస్తూనే ఉంటుంది. క్రమంగా దేవుడు పూర్తి స్థాయిలో జోక్యం చేసుకున్నప్పుడు మాత్రమే వారి వారి తప్పులను తెలుసుకొని
పశ్చాత్తాపానికి లోనవుతూ ఉంటారు. నారద మునీంద్రుల గురించి ఒక ప్రత్యేకమైన కథనము పురాణాల్లో చెప్పబడింది. ప్రపంచంలోనే గొప్ప ఋషీశ్వరులలో ఒకరన్న అహంకారానికి లోనైన నారద మునీంద్రులు తన గర్వంతో చివరికి ఎటువంటి గుణపాఠాలను ఎదుర్కొన్నాడో ఇప్పుడు చూద్దాము. నారద మునీంద్రులు నిరంతరము విష్ణుమూర్తిని తాను రచించిన గానం చేసిన పాటలతో స్తుతిస్తూ నారాయణ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించేవాడు. ఒకనాడు చింతిస్తూ ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు. క్రమంగా అతని వద్దకు చేరుకొని అతని చింతకు ఆందోళనకు గల కారణాల గురించి తెలుసుకున్నాడు. తాను ఎంత గొప్ప ధనవంతుడినైనా ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి తనకంటూ వారసుడు లేడని అతని చింతగా తెలియజేశాడు. మరియు తనకు పుత్ర సంతానాన్ని ప్రసాదించమని కంటినిండా ఆశను కలిగిన నారద మునీంద్రుల వారిని ప్రార్థించాడు. అప్పుడు నారద మునీంద్రులు, నాకు వరాలను నేరుగా ఇచ్చే శక్తి లేదని, నేను ఎటువంటి వరాన్ని ఇవ్వలేనని, అది విష్ణుమూర్తి ద్వారానే ఇవ్వగలను అని, ఈ విషయాన్ని విష్ణుమూర్తిని సంప్రదించి నీకు మంచి జరిగేలా చూస్తాను అని చెప్పాడు. కానీ ఒక రకంగా ఇది సాధ్యమేనా అని సంశయాన్ని కలిగి ఉన్నాడు నారదుడు. నారద మునీంద్రులు తన మనస్సులో ఉన్న ఆ వర్తకుని సందేశంతో విష్ణు భగవానుని చేరుకున్నాడు. ఆ సమయంలో విష్ణు భగవానుడు తన నివాస స్థానం అయిన వైకుంఠంలో ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు నారాయణ నారాయణ అని విన్న వెంటనే వచ్చింది నారద మునీంద్రుల వారని అని వెంటనే అర్థం చేసుకున్నాడు. అప్పుడు వెంటనే నారద మునీంద్రులు ఒక వర్తకుని మరియు భక్తునికి మీ ఆశీర్వాదాలు కావలసి ఉన్నది అని తెలియజేశాడు. ఈ మాటలు విన్న విష్ణు భగవానుడు కళ్ళు తెరిచి ఎవరికి ఆశీర్వాదం కావాలి, ఎందుకని ఇవ్వాలి అని అడిగాడు. అప్పుడు నారద మునీంద్రుడు ధనవంతుడైన ఆ వర్తకుని సమస్యను మొత్తం విష్ణు భగవానునికి తెలియజేశాడు. క్షేమంగా మరియు తనకు పుత్ర సంతానం యోగ్యం కలిగించమని కోరుకున్నాడు. కానీ అందుకు విష్ణు భగవానుడు తండ్రి అయ్యే యోగ్యత అతనికి లేదని, విధివ్రాతను అనుసరించి విధానాలు ఉండాలి కానీ వాటిని మార్చే ప్రయత్నం చేయరాదని నారదుడికి విన్నవించాడు. మరియు ఇలా మార్పులు చేయడం ప్రకృతి విరుద్ధమని తేల్చి చెప్పాడు విష్ణుమూర్తి. క్రమంగా విష్ణుమూర్తి నిర్ణయాన్ని గౌరవించి వర్తకుని పట్ల జాలితో అక్కడి నుండి వెళ్ళిపోయాడు నారదుడు. తరువాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నారద మునీంద్రుల వారికి ఒకసారి ఆ ధనిక వర్తకుని సందర్శించాలని అనిపించింది. క్రమంగా అనుకున్నదే తడవుగా వర్తకుని ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ వర్తకుడు నలుగురు కుమారులతో ఆడుకుంటూ ఉండటం చూసి నారదముని ఆశ్చర్యపోయాడు. వెంటనే వర్తకుని ఆ నలుగురు బాలురు ఎవరు అని అడిగాడు. వర్తకుడు సంతోషంగా ఇలా సమాధానమిచ్చాడు. ప్రభువా, నాకు మీ కారణంగా పుణ్యం వరించింది. ఈ రోజున నేను మీ ఆశీర్వాదం కారణంగా నలుగురు కొడుకులు కలిగారు అని బదులిచ్చాడు. అప్పుడు నారదముని అయోమయానికి గురైన తక్షణమే ఆ ప్రదేశాన్ని వదిలి విష్ణుమూర్తి యొక్క నివాస స్థలము వైకుంఠానికి కదిలాడు. నారాయణ నారాయణ, ఓ వైకుంఠనాథ, అతని విధివ్రాతను మరల రాయడము జరగదని పని అని చెప్పిన మీరు ఇదంతా ఎలా చేయగలిగారు అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి నవ్వి ఇలా అన్నాడు. అప్పుడప్పుడు నా భక్తుల భక్తిని పరీక్షించే సమయం వస్తుంది. ఆయా సందర్భాలలో వారి భక్తిలోని నిబద్ధత కూడా వారికి సహకారం అందించగలదు. ఒకసారి ఒక దివ్య ఋషి నన్ను చూడటానికి వైకుంఠానికి వచ్చాడు. అప్పుడు నేను నా కడుపులో నొప్పితో బాధపడుతున్నాను. నన్ను అలా చూసిన ఆ ఋషి మీ నొప్పి తీర్చేందుకు నేను మీకు ఎలా సహాయపడగలను అని అడిగాడు. అప్పుడు నేను ఈ విధంగా చెప్పాను. భూమి మీద ఒక మానవుడి గుండె రక్తాన్ని పొందగలిగితే ఈ నొప్పి తగ్గుతుంది అని. అంతేకాకుండా విష్ణు భగవానుడు ఆ ఋషితో ఇలా అన్నాడు. ఋషీశ్వరులు మానవుని కింద రారు. వారు దైవంతో సమానము. అతని రక్తము ఏమాత్రం ఉపయోగపడదు. కావున కేవలం భూమి మీద ఉన్న మానవుని రక్తమే నా సమస్యకు పరిష్కారం అని తేల్చి చెప్పాడు.
క్రమంగా మానవ రక్తాన్ని సాధించడం కోసము ఆ ఋషీశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా తిరగడం ప్రారంభించాడు. దేవునికి మీ రక్తం అవసరమని, అతని కడుపులోని బాధను తీర్చేందుకు మీ సహకారం అవసరమని ప్రతి ఒక్కరికి చెప్పాడు. కానీ ఎవరూ దీని పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు. క్రమంగా ఆ ఋషి మీరు నాకు చెప్పిన అదే వర్తకుని చేరుకున్నాడు. వర్తకుడు కేవలం తనను దైవ ఋషి అని మాత్రమే గుర్తించకుండా అతన్ని విశ్వసించాడు కూడా. కత్తితో తన ఛాతీని పొడుచుకొని అతను కోరుకున్న విధంగా 4 చుక్కల రక్తాన్ని అందించాడు. అతని ధైర్య సాహసాలకు, నాపై ఉన్న ప్రేమ, భక్తి మరియు విజ్ఞానానికి మెచ్చిన నేను ఆ వర్తకుడిని ఆశీర్వదించాను. క్రమంగా ఇప్పుడు అతనికి సంతాన యోగ్యం కలిగింది అని చెప్పాడు. అప్పుడు నారదమునికి అనిపించింది విష్ణుమూర్తి అందర్నీ ఒక కంట గమనిస్తూనే ఉంటాడని, మరియు ఆయా వ్యక్తుల పాపపుణ్య ఫలాలను, భక్తి ప్రపత్తులను, నిబద్ధతను ఉద్దేశించి వారి కోరికల సాధ్యాసాధ్యాలు ఉంటాయని గ్రహించాడు. ఇటువంటి అనేక కథలు, పురాణాలు దేవునికి మరియు మానవునికి గల అనుబంధాన్ని మరింత తెలియజేసేలా ఉంటాయి. మనిషి తన కష్టం తాను చెప్పినప్పుడే దేవుని ఆశీర్వాదాలు కోరుకునేందుకు కూడా అర్హత సాధించగలడు. ప్రయత్నశూన్యంగా దేవుని ప్రార్థించి వరాలను ఆశించడము మూర్ఖత్వమే అవుతుంది. నలుగురితో మంచిగా ఉంటూ సద్గుణ సంపన్నుడై నలుగురికి ఆదర్శప్రాయంగా మెలిగే ఎటువంటి వ్యక్తి అయినా దేవుని కనుసన్నల్లోనే ఉంటారని ఈ కథ ద్వారా అర్థమవుతుంది. అంతేకాకుండా విష్ణుమూర్తి సృష్టిని నడిపేవాడని చెప్పబడుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఆ నారాయణుడి లీలల గురించి. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.